నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి నమస్కారం తెలియజేస్తున్నాను. గురుగారు, నేను ఇది ఇప్పుడు అడగపోయేది ఏంటంటే, జనరల్గా మీరు లాస్ట్ టైం వచ్చినప్పటి నుండి ఈసారిగా నేను చూస్తూ ఉంటున్నా. అంటే జనరల్గా మమ్మల్ని స్టడీ చేసేస్తున్నారు, మేమేమనుకుంటున్నామో చెప్తున్నారు, లేకపోతే టైం ఎంత అయింది అన్నది చాలా, అంటే ఎన్ని సెకండ్స్ వీడియో వచ్చిందో, మినిట్స్ సెకండ్స్ దగ్గర నుండి ఎగ్జాక్ట్ చెప్పేస్తున్నారు. ఇట్లాంటివి ఎలా తెలుస్తున్నాయంటే మీరు థర్డ్ ఐ యాక్టివేషన్ అని చెప్తూ వస్తున్నారు గురుగారు. సో అసలు అది ఏంటి థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది ఎట్లాగా? అంటే ఈ కాలంలో కూడా నేను మీ దగ్గరే చూస్తున్నాను ఇలాంటి విద్యని. ఎలా అంటే సామాన్యులు అందరూ చేయగలరంటారా? దీనికి ఏమేమి ఉంటాయి? ఒకసారి ఈ విషయాలన్నీ ఒకసారి మన ప్రేక్షకులకి చెప్పండి గురుగారు. ఇది ఏంటంటే మీరే చూశారు లైవ్ లో. ఉదాహరణకు మీరెవరో నేనెవరో మీకు తెలియదు. ఇది లైవ్ లో మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఇదేం కమర్షియల్ కాదు. ఉదాహరణకు నా గురించి అయినా చెప్పండి అని మీరు అడగడం జరిగింది. అవును. అప్పుడు టక్మని ఇది ఎవరికి గోప్యంగా ఉండే విషయం, వాళ్ళు అడిగితే కానీ మనం చెప్పకూడదు. థర్డ్ ఐ యాక్టివేషన్ ఎలా ఉంటుందంటే మనకి పిచ్చెక్కించేస్తుంది సరిగ్గా చేయకపోయిన వాడికి. ఉదాహరణకి మీరే చూశారు, ఒక 4 నెలల క్రిందట తమ ఆఫీస్కి వచ్చినప్పుడు మీతో మాట్లాడినాడు, నా గురించి అయినా నాకు నక్షత్రం అయినా చెప్పండి అంటే నేను ఆలోచించి మీ నక్షత్రం ఇదే అని అడగడం జరిగింది. మనం అవును, నక్షత్రం ఏమి మీద ఓపెన్ చేయట్లేదు. 27 నక్షత్రాల్లో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఎలా చెప్పారా? నేనే షాక్ అయ్యాను అసలు. అదే ఉపాసన బలం. అది ఫస్ట్ టైం మనం కలవటం. ఫస్ట్ టైం కలవడం. మీ గురించి నాకు తెలియదు, మీ డేట్ ఆఫ్ బర్త్ నా దగ్గర లేదు. కానీ ఒక వ్యక్తిని చూసిన వెంటనే తన నక్షత్రం, తన భావాలు టక్మని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఉపాసన బలం వల్ల. ఏమిటి అన్నది మీరే లైవ్ లో చూసారు. అవును గురుగారు, నా నక్షత్రం కరెక్ట్ గా చెప్పారు, ఏంటి ఇలా చెప్పారని అని అడిగారు. తర్వాత మనం రాను ఈ వీడియోస్ చేయడంతో కెమెరామెన్ గారినో లేదా అక్కడ అన్ని చెప్పేస్తున్నారు. ఎందువల్ల అంటే దీంట్లో మర్మం లేకుండా విషయం ఏంటంటే అంత ఉపాసన బలమైన, ప్రత్యేకంగా థర్డ్ ఐ యాక్టివేషన్. ఈ 7 చక్రాల్లో మన శరీర భాగంలో ఉన్న 7 భాగాల్లో మన సహస్రార చక్రం కింద ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ అని ఉంటుంది. ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ ఏ టైం చేయాలి? బ్రాహ్మీ ముహూర్తానికి మళ్ళీ 1 గంటన్నర ముందండి. అంటే కరెక్ట్గా ఎవరైతే ఉదయం సమయంలో 3 to 4:30 సమయంలోపు దేవతారాధన చేస్తారో, ఏ దేవతారాధన చేయాలి? ఉదాహరణకు పలానా సౌమ్య గారు వచ్చింది, పలానా శిరీష అన్న అమ్మాయి వచ్చింది, కిషోర్ అన్న అబ్బాయి వచ్చింది. ఎవరికి పడితే వాళ్ళకి మంత్రోపదేశం ఇవ్వకుండా ఈ వ్యక్తి యొక్క భావాల్లో ఏ దేవతని ఇతనికి ఆరాధనా దేవత కింద ఇస్తే ఇతనికి 3వ కన్ను అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసారో లేదో నేను చెప్పడమనే కాదు, ఎంతోమంది ఉపాసకులు ఉన్నారు. ఆ ఉపాసనా బలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతారాధన బట్టి ఉంటుందండి. ఒక్కొక్కరు లక్ష్మీ గణపతి ఆరాధన రీత్యా చెప్తారు, ఒకళ్ళు ఉచ్చిష్ట గణపతి ఆరాధన రీత్యా చెప్తారు, ఒకళ్ళు నీల సరస్వతి ఆరాధనగా చేస్తారు, ఒకళ్ళు పంచదశ విద్య అంటే లలితా మహాదేవి యొక్క ఆరాధనగా చేస్తారు. నేను ప్రధానంగా మాత్రం లలితాదేవి ఉపాసనలో ఒక 25 సంవత్సరాలు అనుభవంతో నేను ఉపాసనా రంగంలో ఉండిన యొక్క శక్తి ద్వారా. ఎగ్జాంపుల్, మేడం గారు ఈవేళ వంకాయ కూర తిన్నారా, మైసూర్ బజ్జీ సునీల్ తిన్నాడా ఆకలి వేసి, ఇది టక్మని మాకు తెలుస్తూ ఉంటుంది. ఈ విద్య కూడా మీకు తెలియాలి అనుకున్నట్లయితే ఎవరికి పడితే వాళ్ళకి డబ్బుల రూపాయినా కానీ ఎవడైనా విద్య ఇచ్చాడంటే అది ఉట్టిదండి. వ్యక్తి యొక్క ఫేస్ రీత్యా యొక్క కణాలను ఆలోచించి నాడీ ప్రకారం ఎడం చేతి పక్కన నాడిని పట్టుకుని చూసి ఈ యొక్క వ్యక్తికి ఈ యొక్క దేవతారాధన చేస్తేనే మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఏమిటి నాడీ విద్య అంటే మాకు 3 తరాలుగా వస్తుందండి. మాది యాక్చువల్లీ ఇక్కడ అన్నవరం దగ్గర కిర్లంపూడి అని ఉందండి. అక్కడ మా తాతయ్య గారు అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు నూకల పెద వెంకయ్య గారు అని ఉండేవారు. ఆయన 1962లో అంటే నేను పుట్టకుండానే కాలం చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అంటే ఈ ప్రశ్నాశాస్త్రం మీద పూర్తిగా రీసెర్చ్ చేశారు. ఈ యొక్క ప్రశ్నలో కూడా చాలా రకాలైన విద్యలు ఉన్నాయండి. ఉదాహరణకి అంటే సిద్ధాంత్ గారు అయినా యక్షిణీ విద్యలు చేస్తాడా లేదా కర్ణపిశాచి చేస్తాడా అని ఒక విషయం కూడా నా మీద పడి ఉంది. ఇక్కడ కర్ణపిశాచి చేసిన వాడే ఈ ఉపాసనా బలం చేస్తాడని ఒకటిది. వీటిలో కర్ణమాతంగి చేసిన అత్యద్భుతమైన యోగం ఉంటుంది, లేదా కర్ణాంజనేయం చదివినా వేరేగా ఉంటుంది. ఈ ఆంజనేయ ఉపాసన చేసే వాళ్ళు ఎవరున్నారో, లేదా ఈ దుర్గా ఉపాసన కానీ లలిత ఉపాసన కానీ ఎవరైతే చేస్తూ ఉన్నారో, లేదా మాతంగి విద్య కర్ణమాతంగి విద్య ఎవరైతే ఉన్నారో, వీటిలో కర్ణమాతంగిలో చాలా మాతంగులు ఉన్నాయమ్మా. ఉచ్చిష్ట మాతంగి ఉంది. ఇలాగా ఈ యొక్క కోరిక ఏమిటంటే బ్రాహ్మణ జన్మ ఎత్తినందుకు మన ఉపాసనా రంగంలో మా తాతయ్య మంచి పురోభివృద్ధి చెందాడు. తర్వాత వంశపారపర్యంగా మా పెదనాన్నగారు 30 సంవత్సరాలు వెళ్ళారు. సినిమా యాక్టర్లు అని మోహన్ బాబు గారు కానీ, విజయ నిర్మల్ కానీ ఎవరైనా సరే
ఆయన దగ్గరికి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఇప్పుడున్న యాక్టర్స్లో నోకల వెంకయ్య గారు వాళ్ళ అబ్బాయి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. ఆ యొక్క తరుణంలో మనం వాళ్ళ యొక్క ఎయిమ్స్లో పుట్టాము, మనం ఏదో రకంగా చేయాలని నేను ఒక 20 సంవత్సరాల ఉపాసన రంగంలో ఉండి ఈ స్థాయికి ఎదగలిగాను. ఎందువల్ల అనుకున్నట్లయితే మీరు చూశారు లైవ్లో వీడియో జరుగుతుంటే అది 10 మందికి పంచాలన్న ఉద్దేశంతో ఎవరైనా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే దీనికి కావాల్సిన నియమనిష్టలు ఏంటంటే ప్రధానంగా నీచు మాంసాదులు మానేయాలి. కొద్ది రోజులు, ఎన్ని రోజులు, ఇది 66 రోజులు దీక్షా నియమం అండి. ఈ దేవతకి 66 ఎందుకు పెట్టారు గురుగారు అంటే 3 నెలల 2 నెలల 3 రోజులు అని చెప్పడం జరిగింది. ఒక నెల 30 రోజులు వస్తే, ఒక నెల 31 రోజులు వస్తే, కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే 4 పక్షముల 3 రోజులు అని చెప్పడం జరిగింది మంత్రశాస్త్రంలో. 4 పక్షములు అంటే పక్షం అంటే 15 రోజులు అండి, 4 పక్షాలు అంటే 66 రోజులు. ఈ 66 రోజులు దీక్ష అండి ఏ రకంగా చేయాలి? ఆడవాళ్ళు కూడా చేయొచ్చు ఈ దీక్షా మంత్రాన్ని, కానీ మగవాళ్ళ యొక్క పర్మిషన్, భర్త యొక్క పర్మిషన్ తీసుకుని చేయాలి. దీంట్లో చిన్నపిల్లలు ఉంటారు, మామూలుగా చేయాలని ఆకాంక్ష ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే చేసేటప్పుడు పూర్తిగా మేము ఏ దేవతారాధన చెప్పామో దీన్ని చాలా గోప్యంగా ఉంచాలి. ఇది చెడు మంత్రం ఏమీ కాదు. ఎదట వాళ్ళ మీదకి ప్రయోగం చేయడం కానీ ఈ మంత్రం, లేదా ఎదటవాడు చెడు కోరుకోవడం కానీ చేసినట్లే ఎడల వాళ్ళ మీదకే బెడిసికొట్టి ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే గణపతిలో తీసుకున్న ఉదాహరణ తీసుకున్నట్లయితే గణపతులు 32 రకాలు ఉన్నాయండి. అంటే మనం షోడశ నామ పూజ అంటాం, అంటే 16 గణపతులకి షోడశోపచార పూజ చేస్తాం. అలాగే ఇది మహాషోడశ అని చెప్పడం జరుగుతుంది. శ్రీ విద్యలో మహాషోడశ అంటే షోడశి అన్న విద్య 16 దేవతలు, మహాషోడశ అంటే 32. అలాగే ఈ 64 కళలైన విద్యలు ఉన్నాయి అమ్మవారిలో కూడా. ఈ 64 కళలు వివరణ ఎలా ఉంటుందండి? ఈ 66 రోజుల్లో మేము ఈ 64 దేవతల వివరణ గురించి చెబుతూ ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాలి కానీ ఉండలేకపోతున్నాడు, ఏ దేవతా మంత్రం ఆ వ్యక్తికి ఇస్తే మంచి అభివృద్ధి చెందుతాడు, లేదా ఇందాక చెప్పడం జరిగింది 3rd ఐ యాక్టివేషన్ చేయడానికి ఓ దేవతా మంత్రం ఉంటుంది. ఆ దేవతా మంత్రం 66 రోజులు చేసి విధి ప్రకరణంగా నేల మీదే పడుకుని రాత్రి సమయంలో ఇక్కడ సంసారం అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎవరైనా ఈ దీక్షా సమయంలో మండల దీక్ష, అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష ఎలా చేస్తామో 66 రోజులు చేయడం వల్ల ఒక దేవత వచ్చి స్వప్నంలో వీళ్ళకి చెప్పడం జరుగుతుంది, వేళ నుంచి నీకు సిద్ధి పొందేమని. ఎలా కనిపిస్తుంది? ఇక్కడ కలవ పువ్వు ఆకారంలో చేత్తో పట్టుకుని ఈ వ్యక్తికి కనిపించడం జరుగుతుంది. అదే రోజు ఈ 66 రోజులు విధి ప్రకారం తెలియకుండా చేసిన వాడికి 38వ రోజు కానీ, కొంతమందికి 44వ రోజు కానీ, కొంతమందికి గట్టిగా 8వ రోజు కానీ ఆకాశంలోంచి ఒక ముద్దలాంటిది వచ్చి మన తలలో ప్రవేశించడం జరుగుతుందండి. ఎప్పుడైతే నాన్ వెజ్ 66 రోజులు తినకూడదండి, ఎందుకంటే ఇవి శాంతి స్వరూపుడైన దేవతా మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ శాంతి స్వరూపుడైన దేవతలు మంత్రం ఇచ్చినప్పుడు నాన్ వెజ్ కంపల్సరీ ముట్టుకోకూడదు. గురుగారు, అంటే మీరు వచ్చేసి దీక్షలాగా చేయాలన్నారు, అంటే ఏదైనా పర్టికులర్ డ్రెస్ కోడ్ ఉంటుంది? డ్రెస్ కోడ్ ఏమీ దీనికి లేదండి, మేము ఆ వేళ చెప్తాం. ఎందుకంటే ఒక వ్యక్తికి చెప్పడం జరిగింది, నాడీ రీత్యా ఇక్కడ డ్రెస్ కోడ్ అవసరం లేదు, గోప్యంగా ఉంచమన్నాం కదా. ఇక్కడ ఈ వ్యక్తి గురుగారు ఇచ్చారు అన్న విషయం ఎవరికి చెప్పకూడదు. వీళ్ళంతటి వీళ్ళు ఏ సమయంలో చేయడం అన్నది కూడా మన డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవడం కానీ, లేదా ఫోన్లో కలిసిన వ్యక్తులకు కానీ ఆ వ్యక్తి యొక్క ఫోటో మాకు కంపల్సరీగా లేటెస్ట్ ఫోటో కావాలండి. చూస్తే కానీ మంత్రోపదేశం చెయ్యం. ఏమిటి మంత్రోపదేశం చేయడం అంటే కొంతమంది కోరికలుగా ఉంటారు, మాకు ఈ డబ్బులు వచ్చేయాలి, ఆ బంగారం విరాజిల్లాలి. ఇక్కడ కూడా కోరిక మీద 66 రోజులు ఏంటంటే మనం 3rd ఐ యాక్టివేషన్కి మాత్రమే చేసి యొక్క మంత్రం ఇది. ఎవరికైతే ఎదటి వాళ్ళ మనసులో తెలుసుకుందామని కోరికగా ఉందో, లేదంటే భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పే దేవత, ఈ భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పాలనుకున్న దేవత అఖండమైన కీర్తిని, రాజ్యపూజ్యాన్ని ప్రపంచంలోనూ దేశంలోనూ మంచి పురోభివృద్ధి జరగడానికి చేసే మంత్రం మంచిగా ఉపయోగించాలి. దీనికి ఈ దేవతారాధన చేసినప్పుడు ఏ యొక్క విషయాలు నివేదన పెట్టాలి అన్నది కూడా చెప్పడం జరుగుతుందండి క్లుప్తంగా. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం అంటే ప్రతి ఒక్కరు ఉపయుక్తంగా ఉపయోగించుకుంటారని. దీనికి క్యాస్ట్, కమ్యూనిటీ, క్రీడ్ లేదండి, ఎవరైనా చేయొచ్చు. కేవలం 66 రోజులు నిష్టగా ఉంటే, నిష్టగా 66 రోజులు ఎవరైతే నేను విధి ప్రకారం తప్పకుండా చేస్తారో వాళ్ళకి 3rd ఐ యాక్టివేషన్ కంపల్సరీ యాక్టివేట్ అవుతుందండి. దీంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీటి విషయంలో కొన్ని జాగ్రత్తగా గోప్యంగా మనం పర్సనల్ గా చెప్పాలి. ఈ మంత్రం ఎవరికి వీళ్ళు ఉపదేశించకూడదు.
ఓకే. ఆళ్ళకి అంటే ఇది జరిగినాక చెప్పచ్చా గురుగారు? జరిగాక యాక్టివేషన్ అయినాక చెప్పొచ్చు. హ్యాపీగా యాక్టివేషన్ అయ్యాక పలానా గురుగారు ఇచ్చారని ఇక్కడ ఏంటంటే వాళ్ళ పురోభివృద్ధి గురించే. అవును. అంతే కదా. ఇక్కడ పలానా స్వప్న గారు 10,000 ఇమ్మని మనం అడగడం చెప్పటం లేదు. ఇక్కడ జరిగే విషయం భూత భవిష్యత్ వర్తమానాలు తెలియజేయడానికి కొన్ని దేవతారాధనలు ఉంటాయి. ఆ దేవతారాధనలు మీకు గోప్యంగా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఈ థర్డ్ ఐ యాక్టివేషన్ గురించి కనుక ఎవరైనా నేర్చుకోవాలి లేకపోతే ఇంట్రెస్ట్ ఉంది మీకు అంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాను, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే. గురుగారు.
నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక మాకున్న ప్రాబ్లమ్స్కి చక్కగా చిన్న చిన్న స్విచ్ వర్డ్స్, చిన్న చిన్న నెంబర్స్తోనే సొల్యూషన్ చెప్తున్నారు. సో ఇప్పుడు నేను అడగబోయేది వచ్చేసి నీ పెయిన్ మ్యామ్. అంటే హెల్త్ ఇష్యూస్ అనేది కొన్ని మైనర్ ఉండొచ్చు, కొన్ని మెల్లమెల్లగా మేజర్ ఇష్యూస్ అయిపోతూ ఉంటాయి. సో ఆ సమస్య అనేది చాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ ముఖ్యంగా చూస్తే కనుక నీ పెయిన్, ఈ మోకాళ్ళ నొప్పి అనేది ఇప్పుడైతే కనుక మిడిల్ ఏజ్లో నుండే చాలా మందికి వచ్చేస్తూ ఉంది. సో వాళ్ళ జీవన శైలి వల్ల అవనివ్వండి, దేని వల్ల అయినా అవ్వచ్చు. సో దీనికి ఏమైనా స్విచ్ బోర్డ్ కానీ నెంబర్ కానీ ఉంటుందా మ్యామ్? సో అది ఎలాగ ఛాన్స్ చేసుకోవాలో కూడా ఈ విషయాలన్నీ ఒకసారి తెలియజేస్తారా? షార్ట్ స్వప్న, మీరు అడిగిన స్విచ్ వర్డ్ని నేను ఇస్తాను నీ పెయిన్కి. అయితే నీ పెయిన్ అనగానే మీరు అన్నట్టు మిడిల్ ఏజ్లో అన్నా రావచ్చు, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సహజంగా మనం చూస్తూ ఉంటాం. అంటే క్లయింట్స్ కూడా వచ్చేది ఏంటి అంటే, నాకు జాయింట్ పెయిన్, మెయిన్గా నీ పెయిన్ ఉంది, దానివల్ల నేను నడవలేకపోతున్నాను, వెయిట్ గెయిన్ అయిపోతున్నాను. అంటే కొంతమందికి యూట్రస్ తీసేస్తారు, లేదా కొంతమంది ఓవర్ వెయిట్లో ఉంటారు, లేదా కొంతమందికి కొన్ని ఇష్యూస్ వల్ల అంటే స్ట్రెస్ వల్ల కూడా ఇలాంటి ఈ నీ పెయిన్ అనే దాంతో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ స్వప్న మెయిన్గా మనము ప్లానెట్స్ని బట్టి చూస్తే శని ప్రభావం ఉన్న వాళ్ళకి కూడా ఈ నీ పెయిన్ అనేది ఉంటుంది. సో దాన్ని కూడా మనం మిటిగేట్ చేయాలి, అంటే రెడ్యూస్ చేయడానికి ఒక మంచి స్విచ్ వర్డ్ని ఇస్తాను. ఆ స్విచ్ వర్డ్ని వాడుతున్న కొద్దీ ఆ థాట్ ప్రాసెస్ అనేది, అంటే ఎప్పుడైనా సింబల్ అనేది ఇంపార్టెంట్ అంటారు కదా యూనివర్స్కి. సో యూనివర్స్లో మనం ఎంత సింబల్ ఇస్తుంటే, అంటే ఎలాంటి నంబర్ని చాంట్ చేస్తే ఆ నంబర్ వల్ల ఇలాంటి ఈ ప్రాసెస్ అనేది న్యాచురల్గా సహజంగా రెడ్యూస్ అవ్వడానికి కారణం అవుతుంది అనమాట. సో మనము ఇప్పుడు ఇచ్చే నంబరు 5-8. 5 అంటే బుధుడు నంబరు, 8 అంటే శని నంబరు. సో 8కి మీరు 5 కలుపుతున్నారు కాబట్టి అది 5-8 అనే నంబర్. దీన్ని మనం ఎక్కడ రాయాలి అంటే మన నీ మీద రాపియడానికి అవుతే రాపియండి, మీ వల్ల రాయడం అవుతే మీరు రాయండి. సో అంటే కలర్ పెన్ ఉంటుందా? మీరు బ్లూ పెన్ అన్నా వాడచ్చు, ఏ కలర్ అయినా పర్వాలేదు. సో అది మీరు మీ రైట్ నీ అయినా లెఫ్ట్ నీ అయినా ఏదైనా, ఏది ఎక్కువగా పెయిన్ ఉందో అక్కడ రాయండి. లేదు రెండిట్లో పెయిన్ ఉంది అంటే మీరు ఆ 2 దాంట్లో కూడా 5-8 అని రాసేయండి. సో ఇది రాసిన తర్వాత మీరు కొంచెం సేపు ఎలాగో మీరు ముద్రాస్ చేస్తూ ఉంటారు కాబట్టి స్వప్న, మన హ్యాండ్ని మనం ఇలా పెట్టి ఇవి 2 ఇలా ఈ హ్యాండ్లోని ఇలా యాక్టివేట్ చేయాలన్నమాట. మీరు ఈ ముద్రని వాడండి. ఈ ముద్రని వాడి మీరు ఆ నంబర్ని ఎలాగో రాస్తారు కాబట్టి రాసిన తర్వాత ఇలా కూర్చుని మీరు కొంచెం సేపు మెడిటేట్ చేయండి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ, మరీ ఎక్కువగా స్ట్రెయిన్ ఇవ్వట్లేదు మీరు. సో కాబట్టి ఇలాంటి ఒక ముద్రని పెట్టి మీరు ఆ నంబర్ని రాసి మీరు కొంచెం ఒక 5 minutes అన్న మెడిటేషన్లో ఫీల్ అవ్వండి ఈ నీ పెయిన్ వెళ్ళిపోయినందుకు. సో కృతజ్ఞత చెప్పుతూ యూనివర్స్తో ఒక కనెక్షన్ అనేది తీసుకురండి మీ నీ పెయిన్ని తొలగించినందుకు. సో ఇలా ఈ రెమెడీని చేసి చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆ పెయిన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అని. తప్పకుండా మ్యామ్. ఓకే స్వప్న. సో విన్నారు కదా, నీ పెయిన్ కోసం అయితే కనుక మేడం చెప్పినట్లు ఆ చిన్న నెంబర్ని తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి. డైలీ రాసుకోవాలంటారా? షూర్ అండి. ఓకే, ఎన్ని రోజులు పెయిన్ ఉంటే అన్ని రోజులు రాస్తూ ఉంటే కనుక మీకు ఉపశమనంలా పనిచేస్తుంది అని అయితే మేడం చెప్తున్నారు. ఇంకా మీరు ఎలాంటి సమస్యకి సొల్యూషన్ చూడాలి అనుకుంటున్నారో దాని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలానే మేడం సెషన్స్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.